నారా లోకేష్ శకం ప్రారంభం కాబోతుంది. తెలుగుదేశానికి సంబంధించి 3 దశలు. 82లో పార్టీ పెట్టినప్పుడు ఎన్టీ రామారావు దశకం. ఎన్టీ రామారావు గారి పార్టీ, ఆయన విధానం, సిద్ధాంతం, సిస్టంతో వెళ్ళారు. ఆ తరువాతన గెలుపులు ఉన్నాయి, ఓటములు ఉన్నాయి. వరుసగా 2 గెలుపులు, ఆ తర్వాత 1 ఓటమి, ఆ తర్వాత మళ్ళీ భారీ గెలుపు. అయితే ఆ తర్వాత పార్టీ తెలుగుదేశంలో శకం మారింది. అది చంద్రబాబు శకం వచ్చింది. చంద్రబాబు నాయుడు పార్టీని తీసుకోవడం, ఆ పార్టీలో నుంచి ఎన్టీ రామారావుని బహిష్కరించడం, అప్పటి నుండి చంద్రబాబు గారి విధాన ఆలోచనల ప్రకారం పార్టీ నడుస్తూ వచ్చింది. ఎన్టీ రామారావు గారు కూడా వెంటనే మరణించడంతో అక్కడ రాజకీయం అక్కడ ముగిసింది. కొత్త రాజకీయం స్టార్ట్ అయింది. అక్కడి నుంచి చంద్రబాబు గారి శకమే 95 నుంచి బిగిన్. 95 టు 2005, 2005 టు 2015, 21 ఏళ్ల పాటు చంద్రబాబు గారి ఆధ్వర్యంలో నడిచింది. అంతకుముందు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు పార్టీలో కొన్ని సంక్షోభాలు వచ్చినాయి. రేణుకా చౌదరి లాంటి వాళ్ళు ఎదురు తిరగడం, తర్వాత నాదెళ్ల భాస్కరరావు లాంటి వాళ్ళు ఎదురు తిరగడం. బట్ చంద్రబాబు నాయుడు తీసుకున్నాక ఈ రోజు వరకు కూడా ఏమీ లేదనమాట. పార్టీలో మళ్ళీ అలాంటి సంక్షోభాలు రాలేదు. అది బాబు పార్టీని స్థిరత్వంతో నడుపుకొచ్చు. ఇప్పుడు ఆయన తర్వాత తరం, 3వ తరం నారా లోకేష్ ఇవాళ నాయకత్వ బాధ్యతలు చేపడుతున్నారు వర్కింగ్ ప్రెసిడెంట్గా. ఇప్పటికే వాస్తవంగా అనఫీషియల్గా చేస్తున్నారు. ఇప్పుడు అధికారికంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పార్టీ కార్యకలాపాలు తన చేతుల్లోకి తీసుకుంటున్నారు.